గ్యాస్ తెచ్చాను కాదు మీ ఇంటికి గ్యాస్ తీసుకొచ్చాం. ఎప్పుడు నీకు మొదట ఎప్పుడు వచ్చిందమ్మా గ్యాస్? వచ్చింది సార్. అప్పుడేనా? వచ్చింది సార్. అప్పుడు వారు కర్రల పొయ్యి మీద వండుకొని తినేవాళ్ళము. ఇచ్చిన కాడ నుంచి గ్యాస్ కొనుక్కుంటున్నాము. మరి ఇస్తున్నారు మా గరీబ్. ఓకే అమ్మా. ఎవరు మీ మనోడా? నమస్కారమ్మా. డాక్టరా నువ్వేం చేస్తావమ్మా? అమ్మా మీ ఆయన ఏం చేస్తాడు? ఎక్కడమ్మా? చెన్నైలో. ఆయన చెన్నైలో ఉంటారు, మీరు అక్కడే ఉంటారా? పాప కోసం ఇక్కడ ఉన్నావు కానీ అంత ముందు అక్కడ రండి రామట్రా వచ్చాం. బాబా పాప సంతోషం సార్. కన్నా బాబు గెలిచారు, మాకు చాలా సంతోషము. మాకు అన్ని మీరే చూసుకుంటున్నారు సార్. అదేమ్మా. ఏం పేరు పెట్టారమ్మా? లహన్వి. లహన్వి అటు ఇటు పరిగెత్తున్నారు. ఓకేనా? రండి ఒక్కసారి రండి. మీరు కిచెన్ లో పోదామని మీ ఇల్లు మాకు సంతోషం సార్. దేవుడు వచ్చినట్టే సార్. అదేం లేదమ్మా. ఇద్దరే ఉంటారా? మా ఇద్దరికి సంవత్సరం అయిపోతుంది సార్. అప్పుడు ఇచ్చారు కదా 9 సంవత్సరాల కిందట. ఇది కర్రలు పోయిన వండుకుంటాము. చాలా కష్టం సార్. అప్పుడు కర్రలు తెచ్చుకొని పిడకలు చేసుకోవడము చాలా కష్టము. అప్పుడు మీరు ఇచ్చారు గ్యాస్. గ్యాస్ వచ్చిన కానించి అప్పుడు కూడా మీరు మరి కష్టపడుతున్నారు ఉద్దేశంతో ఇచ్చామ్మా. ఇప్పుడు 3 ఇచ్చారు సార్. అదేమ్మా. ఇదేనా? పాలు ఉన్నాయమ్మా? అందరు కాఫీ పెట్టి అందరూ మంత్రులంతా మీ ఇంటికి వచ్చారు. థ్యాంక్ యూ తల్లి. పాలుంటుంది ఇస్తాం, వేడి చేద్దాం. రామ్మోహన్ దీనికి డబ్బులు పే చేయాలి నువ్వు. ఇప్పుడు సెంటర్ నుంచి డబ్బులు తేవాలి. నాకు టీచర్ నేర్పిస్తున్నావు. సరిపోతున్నా కొంచెం చేస్తావా? ఎవరికమ్మా? మళ్ళీ ఎక్కువ షుగర్ పంట చేయాలంటే చాలా కష్టపడేదాన్ని కదా. కష్టం సార్. లెప్పులు ఉడుకోవాలి, లెప్పులు ఎన్ని బాధలు వస్తాయి సార్. కడుపులోకి పొగపోయేది, కళ్ళల్లోకి వచ్చేది. ఇప్పుడు మీరు వచ్చారు. అప్పుడు 9 సంవత్సరాల కిందట గ్యాస్ ఇచ్చారు సార్. అక్కడ నుండి మాకు వండుకుంటున్నాము. దాని మీద ఇప్పుడు మరీ 3 ఇస్తున్నాలో మా సంవత్సరం కాలం మేమిద్దరమే ఉంటాము. 2 పిల్లలు, 3 పిల్లలు, కొడుకు. చాలు చాలు ఎక్కడికి పెట్టమంటారా? రమ్మండి. అమ్మా రండి. ఎవరు ఉంటారు? రండి. రామ్మోహన్ ఏంట్రా నీ పేరేంటి? ఏమ్మా? నిహాన్. కానీ ఓకే
బాగానే ఉంది. కాదు, నా ఉద్దేశం అది. నేను అప్పుడు చెప్పేవాడిని మీటింగుల్లో. ఇప్పుడు నేను గ్యాస్ ఇచ్చాను, మా ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా వంట చేయొచ్చు, పెద్ద కష్టమేం కాదు. వీళ్ళు డాక్రా సంఘాలు బయట పోయి వస్తూ ఉంటారు, మగవాళ్ళు ఇంట్లో వంట చేసి పెట్టండి వచ్చే లోపల అని చెప్పేవాడిని అప్పుడు.